సో ఎవరైతే జాబ్ సీకర్స్ ఉంటారో వాళ్ళు చేసే కొన్ని మిస్టేక్స్ అయితే ఈ వీడియోలో అయితే చెప్తానండి. ఏం మిస్టేక్స్ అంటారా, అప్పటి వరకు సైలెంట్గా ఉండి ఏదైనా ఇంటర్వ్యూ షెడ్యూల్ అయిందంటే ఇంకా ఆ రోజు నైట్ చూడండి వాళ్ళ సర్కిల్లో ఎంతమంది ఉంటే అంతమందితో ఇమీడియట్గా కాంటాక్ట్ అవుతారు. అరే రేపు ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది, మరి నేనేం చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఓకే. కొంతమంది ఎవరికి చెప్పరు, నైట్ అంతా కూర్చుంటుంటారు, హడావుడిగా అన్ని టాపిక్స్ని చూస్తూ పోతుంటారు. ఏదన్నా సపోజ్ డెవలపర్ అనుకోండి, కోడింగ్ కూడా పైన ఏదైనా బేసిక్ కోడింగ్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యి ఇలాగా హడావుడి చేస్తారండి. ఆ ముందు రోజు ఏదైతే రేపు ఇంటర్వ్యూ ఉందనగా ఈ రోజు నైట్ బాగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేస్తారు. అలాగా అన్నీ ప్రిపేర్ అయితే ముందు రోజు మీరు అంతకుముందు ఎప్పుడు ప్రాక్టీస్ చేయకుండా ఆ ఒక్కరోజు అలాగ అన్నీ చూసుకుంటూ పోతే అవి ఇంటర్వ్యూ టైంలో గుర్తు కూడా రావు. మీలో ఎంతమందికి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది? మీరు ఇంటర్వ్యూ ముందు రోజే అన్ని టాపిక్స్ ఒకసారి చూసుకొని వెళ్తే అవన్నీ గుర్తొస్తాయంటే గుర్తు రావండి. మరి ఎవరికి గుర్తొస్తాయి, మరి ఎవరు ఇంటర్వ్యూని క్లియర్ చేయగలుగుతారు సార్? ఇంటర్వ్యూ షెడ్యూల్ అయినా కాకపోయినా ఎప్పుడు ప్రిపేర్ అవుతుంటారు చూడండి, డైలీ 1 అవర్ కానీ 2 అవర్స్ ఇలాగ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మీరు ఎలా చేస్తున్నారు? స్పెషల్గా ఫ్రెషర్స్ ఎలా చేస్తుంటారు, ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు ఏదైతే అకాడమిక్లో కానీ వాళ్ళ ఎగ్జామ్స్ రాయడానికి ఎగ్జామ్స్ ముందు రోజు ఎలాగైతే అన్ని పేపర్స్ తిరిగేస్తారో సేమ్ ప్రాసెస్ ఇంటర్వ్యూని క్రాక్ చేయడానికి కూడా అదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. అది ఇంటర్వ్యూలో వర్కౌట్ కాదండి, గుర్తు రావు. ఈవెన్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పడానికి కూడా కష్టపడతారు ఫ్రెషర్స్ అయితే. అఫ్కోర్స్ ఒక 10-15 ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యంటే చెప్తారనుకోండి సెల్ఫ్ ఇంట్రడక్షన్, బట్ ఒక ఫస్ట్ 3 ఇంటర్వ్యూస్ వరకు మాత్రం టెన్షన్గానే ఉంటుంది. ఓకే, సో అందుకే మీరు ఏదో అకాడమిక్ ఎగ్జామ్స్ రాసేలాగా ఆ ఫార్ములా ఫాలో కాకుండా డైలీ 1 or 2 అవర్స్ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళకే ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎవరు గుర్తొస్తాయి? ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తుంటారు కదా, అవి ఎంతో కొంత నాలెడ్జ్, ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే గుర్తొస్తుంటుంది, అది చెప్తారు. కనీసం ఎంతో కొంత చెప్తే వాళ్ళు సాటిస్ఫై అవుతారు, తీసుకుంటారు. సో ఈ మిస్టేక్ చాలామంది ఫ్రెషర్స్ చేస్తున్నారు అండ్ బిలో 3 years ఎక్స్పీరియన్స్ వరకు కూడా చేస్తూనే ఉన్నారు. సో అందువల్ల మీరు అలాంటి మిస్టేక్ చేయొద్దు, ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్స్ అయినా కాకపోయినా ప్రాక్టీస్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ. మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి రావాలనుకొని అండ్ ఈ కాంపిటీషన్ తట్టుకోవాలంటే ఇంటర్వ్యూ ముందు రోజు నేను ప్రిపేర్ కావద్దని నేను చెప్పడం లేదు. అన్ని రోజులు ప్రిపేర్ కాకుండా ఏం చూడకుండా టైంపాస్ చేసుకొని ఆ ఒక్కరోజు ముందు ఇంటర్వ్యూ షెడ్యూల్ ముందు రోజు ఒక్కరోజు చూస్తేనే మిస్టేక్ అంటున్నారు. ఏమవుతుంది మిస్టేక్ అంటే ఇక్కడ మీరు ఎన్ని చూసుకున్నా కూడా ఆ టైంకి సరిగ్గా గుర్తురావు అంటున్నారు. అదే మీరు ఎప్పటి నుంచో ఇంటర్వ్యూ షెడ్యూల్స్ కాకపోయినా ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, డైలీ 1 or 2 అవర్స్ అన్న, నేను అది మినిమం చెప్పాను. మరి 5 minutes 10 minutes హాఫ్ అన్ అవర్ ప్రిపేర్ అయితే కూడా వర్కౌట్ కాదు ఈ కాలంలో. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది, మనకంటే బెటర్గా ఇచ్చేవాళ్ళు, మనకంటే బెటర్గా ఇంటర్వ్యూ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉండొచ్చు. సో అందుకే మనం వాళ్ళకంటే ఇంకా బాగా ప్రిపేర్ అంటే మీరు ఎంత బాగా ప్రిపేర్ అవుతారో అంత మంచిది. ఈ ఇన్ఫర్మేషన్ అయితే చాలా మందికి హెల్ప్ అవుతుందండి, ఫ్రెషర్స్కి ఎస్పెషల్లీ, అండ్ ఈవెన్ ఎక్స్పీరియన్స్ పీపుల్ కూడా ఇదే మిస్టేక్ చేస్తుంటారు. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్కి అండ్ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ షేర్ చేయండి. అండ్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సబ్స్క్రైబ్ కౌంట్ చాలా తక్కువ ఉందని అనిపిస్తుంది. ఓకే, ఎంత మంచి వాల్యూ కంటెంట్ ఇస్తున్నా కూడా సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్కి చాలా తక్కువ ఉన్నారు. ఓకే, ఇంకోటి ఏంటంటే మీరు ఎవరైనా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అండ్ మోక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలనుకుంటే మనం ఒక సర్వీస్ స్టార్ట్ చేస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ మెయిల్ ఐడికి మీ డీటెయిల్స్ షేర్ చేయండి, నేను కాంటాక్ట్ అవుతాను. అండ్ మీరు ఏదన్నా కెరీర్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా కూడా luckyhightop.com వెబ్సైట్కి వెళ్ళండి, కెరీర్ గైడెన్స్ అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడ స్లాట్ బుక్ చేసుకోండి, నేను మీ డౌట్స్ని ఫోన్ ద్వారా క్లియర్ చేస్తాను. ఓకే, ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.